హోంశాఖ పదవికి న్యాయం చేయలేపారంటారా? ఈ రోజు మీరు అనిత గారు చేస్తున్నటువంటి పనితీరు చూడండి. ఎక్కడ సమస్య జరిగిందంటే ఇమీడియట్గా అక్కడ విత్ ఇన్ అవర్స్లో వెళ్ళిపోతున్నారు. ఆవిడ అది ఎంత దూరం అయినా సరే, ఏ జిల్లా అయినా సరే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు, పోలీసులకు పవర్ ఇస్తున్నారు. ఇమీడియట్గా నేరం చేసిన వాడు ఎవడున్నాడో వాడిని పట్టుకుంటున్నారు. నేరం ఎలా జరిగింది అనేది విశ్లేషణ చేస్తున్నారు. ఆ నేరం జరగడానికి కారకులైన వాళ్ళని శిక్షిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఒక హోమ్ మినిస్టర్ ఒక ఇన్సిడెంట్ జరిగినటువంటి సందర్భానికి ఆ ప్లేస్కి వెళ్ళి ఆ బాధితుల్ని పలకరించినటువంటి దాఖలాలు మీకు ఉన్నాయా? సుచరిత గారి టైంలో అయినా, వనిత గారి టైంలో అయినా సరే ఉన్నాయా? విజయవాడలో బాలిక మీద అఘాయిత్యం జరిగినప్పుడు స్పాట్ లో వచ్చింది కదా, వచ్చారు. అప్పుడే అన్నారు కదండి, రేప్ చేయడానికి రాలేదు, దొంగతనం చేయడానికి వచ్చి అనుకోకుండా రేప్ చేశారని చెప్పింది. సహజంగా ఇవిడ అనుకోకుండా పొడిచి చంపుతాడన్నది విన్నాం, కానీ మనము అంత ప్రాసెస్ లో అనుకోకుండా రేప్ చేశారన్నది ఫస్ట్ టైం విన్నాను నేను. ఆ నోటి నుంచి ఆశ్చర్యపోయాను, అవాక్ అయిపోయాను నేను. అట్లాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి అట్లాంటి పవర్స్ లేని పదవుల ద్వారా రాష్ట్రానికి, ప్రజలకి, మహిళలకి ఏ రక్షణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? పవరు అనేది ఇస్తేనే పదవికి అర్థం. పవరు లేని పదవి ఏ కులానికి ఉన్నా, ఏ వ్యక్తికి ఉన్నా నాలుగు గీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పరిస్థితి నడుస్తుందండి. అలాంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నటువంటి మా నాయకులకి పదవులు ఇచ్చారు కదా, మంత్రి పదవులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. వీళ్ళకన్నా అధికారాలు ఉన్నాయి చేతిలో. అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయకూడదు. ఇన్ కేసు చేయాలనే ప్రయత్నం చేసినా సరే ముందస్తు వార్నింగ్ లాగానే మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ నేను తీసుకుంటాను, అవుతుందా లేదా మీ వల్ల అని చెప్పేసి హెచ్చరించిన సందర్భాలు చూసాం మనం. దానికి కారణం ఏంటి అంటే హోమ్ మినిస్టర్ అనిత గారు చేయాలని ప్రయత్నిస్తున్నా వేరే ఏదైనా ప్రతిబంధకాలు ఆవిడకి అడ్డుపడుతున్నాయి ఏమో అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఆ ప్రతిబంధకాలకు ఆయన ఆ హెచ్చరిక పంపించారు. నేను తీసుకుంటే నన్ను ఎవరు ఆపలేరు కదా, ఆవిడ మహిళ కాబట్టి ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో, ఆవిడ ఎస్సీ కాబట్టి ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తారేమో, ఎవరైనా సరే అట్లాంటివి జరగకుండా నేను మాట్లాడుతున్నాను ఈ విషయం గురించి. ఒక హోమ్ మినిస్టర్గా ఆవిడ బాధ్యతలను ఆవిడని 100% నిర్వర్తించనివ్వండి, ఆవిడకి ప్రతిబంధకాలుగా ఎవరు మారద్దని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక పంపించారు. ఇవాళ హోమ్ మినిస్టర్ సవ్యంగా తను శక్తి సమర్థవంతంగా పనిచేస్తుంది, ఆవిడకి 100% రైట్స్ ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు. ఆవిడకి పవర్స్ ఇచ్చేసి మా గవర్నమెంట్ ప్రతి చోట శిక్ష కంట్రోల్ చేయబడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్లీ ఉద్యోగాలు లేకపోవడం మూలంగా బలార్దుర్గా తిరిగే బ్యాచ్లు ఎక్కువ ఉండడం మూలంగా ఇట్లాంటి క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. రెండోది గంజాయి, డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల విచక్షణ కోల్పోయి ఇట్లాంటి దాడులకు తెగబడుతూ ఉంటారు. వాటి మీద పూర్తిగా ఈరోజు ఈగల్ అనే ఒక టీంని పెట్టేసి స్పెషల్ పోలీస్ని దానికి ఇచ్చేసే ఈగల్ టీంకి అదొక వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా ఈ డ్రగ్స్, గంజాయి వీటన్నింటి కంట్రోల్కి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ సక్సెస్ అయి చూపిస్తుంది కూడా. గంజాయి కూడా ఈ మధ్యకాలంలో కాలేజీలో ఎక్కువ పెరిగిపోయింది విపరీతంగా. గత ప్రభుత్వంలో నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ప్రత్యక్ష సాక్షిని. గంజాయి తాగుతున్నారని చెప్పేసి ఇక్కడ ఫోన్లు చేస్తే పోలీస్ యంత్రాంగం మాట్లాడే మాటలు ఏంటంటే దిగిన తర్వాత ఫోన్ చేయండి, తెల్లారి వచ్చి తీసుకెళ్తామనేవాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో బట్టకొస్తే వాడు ఏం చేసుకుంటే మా మీదకి వచ్చింది అంటారు. తెల్లారి ఫోన్ చేస్తే ఇప్పుడు తాగట్లేదు కదండి మేము చెప్తాంలే, ఏ ఏరియా అడ్రస్ మాకు పంపించండి అనేవాళ్ళు అయిపోయేది. రెండోది కాలేజీల దగ్గర పిల్లలకి గంజాయి సప్లై కాలేజీలోని కొన్ని చోట్ల కొంతమంది వెళ్ళి అమ్మేవాళ్ళు. దాన్ని తాగుతుంటే తల్లిదండ్రులకేమో హాస్టల్లో ఉన్న పిల్లల విషయాలు తెలియదు, తోటి పిల్లలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్లు చేసేవాళ్ళు మాకు. మేము వెళ్ళి కాలేజీ యంత్రాంగానికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రివర్స్లో ఎవడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాడి మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? ఈ గంజాయి అమ్ముతున్న విషయం బయటకు పంపించింది వాడే కాబట్టి. లోకల్గా ఏం జరిగినా మాకు ఇబ్బంది లేదు, బయటికి వెళ్తేనే మా కాలేజీలకు ఇబ్బంది కదా అన్నట్టుగా తాగేవాడి మీద ఏమి యాక్షన్ తీసుకోకుండా మాకు చెప్పేవాడి మీద యాక్షన్ తీసుకున్న సందర్భాలు మేము చాలా చూసాము. ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్. దీనికి వెనకాల కొమ్ము కాసింది వైసీపీ యంత్రాంగం. ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలే గంజాయి అమ్మారు వైసీపీ. అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వం కదా, మార్పు లేదు కదా, అప్పటికిప్పుడు మార్పు రాలేదు. ఈ రోజు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజీల వద్ద అన్ని చోట్ల కూడా గంజాయి అనేది సరఫరా అవుతుంది. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున హై స్కూల్ ఏజ్ నుంచి 6th క్లాస్ ఏజ్ నుంచి బీటెక్, ఇంజనీరింగ్ కాలేజీల వరకు ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లో డైరెక్ట్గా ఆ జిల్లా ఎస్పీలు, ఆ సర్కిల్ సిఐలు, డిఐజీలు, డిఎస్పీలు వెళ్ళి ప్రతి కాలేజీలో ఒక అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నెలకొల్పుతున్నారు. దీనికి పర్టికులర్గా టీచర్స్, పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, మానసిక వైద్య నిపుణులు, పిల్లల మహిళా కౌన్సిలర్స్ అందరూ వెళ్ళి క్లియర్గా వాటిలో పాల్గొంటున్నాం. నేను కూడా చాలా కార్యక్రమాలకు పాల్గొన్నాను. నేను కూడా చాలా మందికి మోటివేషన్గా ఇలా ఉంటుంది, మీరు ఇట్లా చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కింది స్థాయి నుంచి తప్పు జరగకుండా మంచిదారి వైపు మళ్ళేలాగా ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు జరిగాయి. అలవాటు పడ్డవాడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టం, కానీ ఆ అలవాటు వైపు పోకుండా చేయడం చాలా ఈజీ.
ప్రభుత్వం ఆ మార్గం ఎంచుకొని స్కూల్ స్థాయి నుంచి ఆ దిశలో వెళుతోంది కాబట్టి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం 100% సక్సెస్ఫుల్ రిజల్ట్ ఈ గవర్నమెంట్ చూసింది, మా ఎన్డీఏ గవర్నమెంట్. అప్పటి వరకు కొంచెం ఓపిక్గా వెయిట్ చేసినటువంటి బాధ్యత మన దగ్గర ఉంది. ఈ లోపు క్రైమ్ అనేది జరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. కొంత ప్రచారం అయితే జరిగింది. తనకున్నటువంటి శాఖల్లో పట్టు సంపాదించిన పవన్ కళ్యాణ్ హోంశాఖ ఎలా తీసుకుంటారు, పక్క వాళ్ళ శాఖల్లో ఎలా వెళ్ళిపోతారని చెప్పి చెప్పారు. తనకున్న శాఖల్లో పవన్ కళ్యాణ్ గారు పట్టు సంపాదించలేదా? జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వాల్లో ఆ శాఖ తీసుకున్న వాళ్ళు గత 10 ఏళ్లుగా ఎంతవరకు మనకి స్టేట్లో డెవలప్మెంట్ చూపించారండి? బట్ ఈ 6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారి టైంలో ఎంత జరుగుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్లకు సంబంధించి ఎప్పుడో ఎలక్షన్ ఇంకా మళ్ళీ వచ్చింది అనుకున్న 6 నెలల ముందు పనులు పురమాయించేవాళ్ళు. బట్ ఇవాళ ఆల్రెడీ స్టార్టింగ్ అయిపోయి గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్నప్పుడే క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్లు వెళుతూ అడుగు కూడా ప్రతిదీ ప్రభుత్వ నోటీసులు ఉండేలాగా ప్రజలకు తెలిసేలాగా ఇవాళ వర్క్ జరుగుతోంది. ఇంకా ఆయన శాఖలో ఆయన ఎక్కడ పట్టు సాధించలేదు. ఇంకొకటి అటవీ శాఖ అమరవీరుల దినోత్సవం అనేది ఒకటి ఉందని మీకు తెలుసా ఇంతకుముందు ఎప్పుడన్నా? నాకు తెలియదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్న తర్వాత అటవీ శాఖలో కూడా ఆ శాఖ నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి సిబ్బందికి కూడా అమరవీర సంస్మరణ దినోత్సవం చేస్తారని చెప్పేసి ఈయన ఆధ్వర్యంలో అది ఘనంగా జరిగిన తర్వాత వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించిన తర్వాత మనకు తెలిసింది. అలాగే ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ఎప్పటి నుంచో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది స్టేట్లో. ఇంకా వేరే స్టేట్లో పట్టుబడుతుంది, ఆ స్టేట్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే ఈ కట్టడి చేయడానికి చేసే ప్రయత్నాలు పక్క స్టేట్లో పట్టుబడితే అది మా రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మాకు 60% ఇవ్వండి, మీ రాష్ట్రంలో పట్టుబడింది మీరు పట్టుకున్నారు కాబట్టి మీరు 40% తీసుకోండి అని చెప్పేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా ఎప్పుడైనా డీల్ మాట్లాడిన సిచ్యువేషన్లో మనం చూసామండి గతంలో. అది ఈసారి జరిగింది. ఏనుగులు చేసే బీభత్సానికి మన్యం ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో అల్లాడే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలే ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేయాలి అర్థంగా జుట్టు బిక్కిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజైనా మన పక్క కర్ణాటక రాష్ట్రంలో అటవీ ఏనుగులను భయపెట్టి పంపించేటువంటి ట్రైనింగ్ అయిన ఏనుగులు ఉన్నాయి. వాటిని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్ర ప్రజలకు మంచి చేయొచ్చని ఆలోచన చేసినటువంటి అటవీ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు.